విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర అగ్ని ప్రమాదంలో 9 మంది ఇప్పటికే మృతి చెందడం జరిగింది. ముగ్గురు క్షతగాత్రుల్ని ఏదైతే కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం జరిగింది. మరో ముగ్గురిని సిటీలో ఉన్నటువంటి సెవెన్ హిల్స్‌లో జాయిన్ చేయడం. సరే, బాగా చేతులు కాళ్ళు కూడా మీకు కాలున్నాయి. అంటే ఇక్కడ ప్రమాద ఘటన సమయంలో మీరున్నారు. తాలూకా అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? లోకల్‌గా మీరు ఉంటున్నారు. 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సార్. 2010 నుంచి వర్క్ చేస్తున్నాను. అదే ఎస్ఎంఎస్లో పనిచేస్తున్నాను. ఎలా జరిగింది అసలు ప్రమాదం? ఎందువల్ల జరిగి ఉంటుంది? అది బ్లాస్ట్ అయింది ఒకటే చూశాను సార్. నా కళ్ళ ముందు చూశాను. అది ఎలా జరిగింది, ఏం జరిగింది నాకు కరెక్ట్గా ఏం తెలియదు. బ్లాస్ట్ అయితే అయింది. లాడల్ కింద స్లైడ్ గేట్ దగ్గరలో బ్లాస్ట్ అయింది. ప్రమాదం జరిగినప్పుడు మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూసుంటారు. ఆ పరిస్థితిని వివరించారు సార్. అది వివరించేంత టైం కూడా సార్. బ్లాస్ట్ అయిన వెంబటే కళ్ళు మూసుకొని ఇంకా పరిగెత్తానండి నేను. కింద ఎంతమంది ఎవరైనా కానీ ఏం పట్టించుకోలేదు. నా ప్రాణభయంతో నేను క్రేన్ ఆఫ్ చేసి కంట్రోల్ ఆఫ్ చేసి పరిగెత్తాను. క్రేన్ కూడా మెటల్ పడి తగలబడుతుంది. మంటలు బాగా అంటుకుని చుట్టూ ఈ మొత్తం హీట్ ఎక్కేసరికి అవి పట్టుకుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ అయ్యేసరికి నాకు ఇలా క్రేన్ ఆఫ్ చేయడం అంటే అక్కడ ప్రమాద స్థాయిని తగ్గించేందుకు మీ ప్రయత్నం మీరు చేశారు. అవును సార్, అవును. క్రేన్ మరి ట్రైన్ డ్యామేజ్ అవుతాయి కదా. ఆల్రెడీ ఒక క్రేన్ అక్కడ పాడైనట్టుగా అంటే తగలబడినట్టుగా అది నా క్రేన్ సార్. అది నేను ఆఫ్ చేసిన చుట్టూ మొత్తం మెటల్ పడి తగలబడిపోయింది కదా. ప్రమాద ఘటన ప్రాంతంలోని ప్రధానంగా మీరు ఇక్కడ ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. ఈ 8 మంది మీద ఒక్కసారిగా పడిపోయిందండి ద్రావణం. పడి ఉంటుంది సార్. అంతే 8 మంది మీద ఒకసారి పడింది. పైకి వచ్చేది నేను మెటల్ పైకి వచ్చి నాకు కనబడింది. కింద వాళ్ళ మీద ఎక్కువ పడింది. అది నాకేంటంటే కవరింగ్ క్యాబిన్ అడ్డం ఉంటుంది. నాకు క్యాబిన్ గ్లాసెస్ ఐరన్ మొత్తం పగిలిపోయాయి. గ్లాసెస్ పగిలిపోయాయి. వాటి వల్ల కొంచెం నా మీద పడకుండా కొంచెం సేపు అవ్వగలిగాను. 9 మంది మృత్యువాత పడ్డారు. తోటి కార్మికులు ఫ్యామిలీస్ అంతా కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. కలిసి చేస్తున్న వాళ్ళము అప్పటి వరకు కూడా మాట్లాడుకొని టీ తాగి స్నాక్స్ క్రేన్కి వర్క్ అని క్రేన్ ఎక్కాము. ఆ ప్రమాదం జరిగింది. అది ఏ షిఫ్ట్లో ఉన్నారండి? నేను బి షిఫ్ట్ సార్. బి షిఫ్ట్లో ఉన్నాము. 4:45కి ఎగ్జాక్ట్ టైం 4:45కి బ్లాస్ట్ జరిగింది. 4:45 కార్మికులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. 9 మంది. అదే దాని దగ్గర ఉన్న వాళ్ళు పరుగులు తీసే అవకాశం కూడా ఉండదు సార్. దూరంగా ఉన్న వీళ్ళంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు 200 మీటర్స్ అలా ఉండరు. వాళ్ళకు తీసే అవకాశం ఉంటుంది. పరుగులు తీసి తప్పించుకుని ఉంటారు. కానీ దాని కింద పనిచేసే వాళ్ళకు ఇంత మెటల్ పడి వాళ్ళు పరిగెత్తలేరు. నాకైనా కొంచెం ఫైట్లో ఉన్నా ఇంకా నాకు తప్పదు, ఇంకా పరిగెత్తే అవసరం లేదు. కానీ వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. చూశాను, ఫోటోలు చూసాను, అక్కడే కింద పడిపోయినట్టు కూడా ఉన్నారు కొందరు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ప్రమాద ఘటనలోని క్షతగాత్రులైనటువంటి 3 వ్యక్తులు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడించు వీళ్ళు చెప్తున్న ప్రత్యక్షసాక్షులుగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ ప్రమాద ఘటనలోని ఒక్కసారిగా ఏదైతే ద్రావణం ఒలిగింది పైనుంచి కార్మికులంతా కూడా ఒక్కసారిగా 8 నుంచి 9 మంది ఒక్కసారిగా కూడా మృత్యువాత పడడం అయితే జరిగింది. మిగతా క్షతగాతులు 6 ఎవరైతే ఉన్నారో ముగ్గురిని 7 హిల్స్లో, ఇక్కడ కిమ్స్లో మరో ముగ్గురిని కూడా జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు, అత్యవసర చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది ప్రభుత్వం. దాంతోపాటు రాత్రి ఎవరైతే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, నెక్స్ట్ మరో గనుల శాఖ మంత్రి కుమారస్వామి కూడా రాత్రి పర్యవేక్షించడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వాళ్ళ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో వారిని కానీ లేదంటే వాళ్ళ కుటుంబాలు కానీ పరామర్శించడం జరిగింది. ప్రమాద ఘటన స్థాయిని కూడా అక్కడ చూసి పరిశీలించడం జరిగింది. వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు క్షతగాతులకు మరో 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దీని గురించి ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 9 మంది మృత్యువాత పడ్డారు, 6 తీవ్ర గాయాల పాలయ్యారు. మరిన్ని మరణాలు ఏమైనా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా సూచాయిగా మనకు ఒక సమాచారం అయితే ఉంటుంది. ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్లో ఇదే వాతావరణం, ఒక బాధతప్త వాతావరణం, ఒక ఆందోళనకర వాతావరణం అయితే స్టీల్ ప్లాంట్లో మనకు అక్కడ కనిపించే అవకాశం ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.